మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. సదాశివపేట పట్టణంలో సంఘం జిల్లా కార్యదర్శి అనిల్ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో లూథియానా నగరంలో 1980లో నవంబర్ 1, 2, 3 తేదీలలో డివైఎఫ్ఐ ఏర్పడిందన్నారు. త్యాగం, పోరాటం, పురోభివృద్ధి నినాదంతో భగత్ సింగ్ ఆదర్శంతో యువజన సమస్యలపై ఉద్యోగం, ఉపాధి కొరకు పోరాడుతుంది అన్నారు. డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణంలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1980 పంజాబ్ రాష్ట్రంలో డివైఎఫ్ఐను 15,000 మందితో ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తుంది. దాదాపు దేశవ్యాప్తంగా ఈరోజు 1 కోటి సభ్యులుగా ఈరోజు సభ్యత్వంతో కలిగి దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు డివైఎఫ్ఐ యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రజా సమస్యలు, ఉపాధి, విద్య కోసం ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తుంది. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క త్యాగాలను ఈరోజు డివైఎఫ్ఐ రానున్న రోజుల్లో ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం నిరంతరం చేస్తుంది. ఈరోజు భగత్ సింగ్ ఏదైతే కలలు కన్నాడో సమాజం స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈరోజు ఆ డివైఎఫ్ఐ జెండాని ఈరోజు మేము భుజాన వేసుకొని ఈరోజు ఆయన ఆశయాలను ఈరోజు ముందు తీసుకుపోవడం కోసం ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది, ఉద్యోగాలు అవినీతి జరుగుతుంది, ఉద్యోగాలు రావడం లేదు, విద్యార్థులకు విద్య ఈరోజు ప్రైవేటుకు పరమైపోయింది. విద్యా ఉపాధి అవకాశాల కోసం ఈరోజు డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటం జరుగుతుంది. దీనందరూ కూడా యువకులు, విద్యార్థులు మద్దతు తెలియజేస్తూ డివైఎఫ్ఐ సంఘంలో జాయిన్ కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.